అన్నమయ్య జిల్లా ఆ జిల్లాలో 5.7 టీఎంసీ నీళ్లు భూగర్భ జలాలు పెరిగాయి. 20,000 బోర్లలోకి నీళ్లు వచ్చాయి. ఇంకో పక్క 30-40% బోర్లలో విద్యుత్ తగ్గింది. 96 కోట్ల రూపాయలు ఒక జిల్లాలో కరెంటు ఆదా అయ్యే పరిస్థితి వచ్చింది. నీళ్లు పైకి వస్తే కరెంటు వాడకం తగ్గుతుంది. దానివల్ల ఆ డబ్బుల్ని వేరే సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. వర్షాకాలం కంటే ముందు 6 మీటర్లో ఉండాలి. వర్షాకాలం అయ్యేదంటే ఆ సమయంలో 3 మీటర్ల కంటే తక్కువగా ఉండాలి. ఇది గాని మనం మెయింటైన్ చేయగలిగితే ఇంకా ఈ రాష్ట్రానికి నీటి ఎద్దడి ఉండదు. పోయిన సంవత్సరం కంటే భూమిలో నీరు 25 టీఎంసీ పెరిగింది. భూమిలో నీళ్లుంటాయి, అక్కడే బోరేసుకుని ఆ నీళ్లు కూడా లిఫ్ట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈ రోజు మీరు చూస్తే మొత్తం రాష్ట్రం ఖరీఫ్ కి 547 టీఎంసీ కావాలి. రబీకి 343 టీఎంసీలు కావాలి. మొత్తం 890 టీఎంసీలు కావాలి. పరిశ్రమలకు 28 కావాలి. త్రాగునీటికి 157 కావాలి. మొత్తం మీరు ఒకసారి చూస్తే 1300 టీఎంసీ నీళ్లు కావాలి. ఈ సంవత్సరం 74 టీఎంసీ నీళ్లు అనంతపురం తీసుకొచ్చామంటే ఒక పక్కన పోలవరం దగ్గర గోదావరి నుంచి పట్టిసీమ కట్టాం. పట్టిసీమలో నీళ్లు లిఫ్ట్ చేసి నేరుగా కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం. కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు రబీకి ఖరీఫ్ కు వాడే నీళ్లు అక్కడ సేవ్ చేసి ఆ నీళ్లు రాయలసీమకు మళ్లించాం. రాయలసీమని ఈ రోజు రతనాల సీమగా తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.